ఫ్రెండ్స్, ಎಲ್ಲರೂ బాగుందా? నేను ఇవాళ చేపల కూర వండుతున్నాను. చూడండి, ఇవాళ వెరైటీగా వండుతున్నాను. ఇప్పుడు ఉన్నట్టు కాదు, వీడియోలో చూపిస్తాను మీకు. నేను చూడండి, ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకున్నాను. సన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి జీలకర్ర పొడి, మెంతి పొడి తీసుకున్నాను, మెంతుల పొడి, ఉల్లిగడ్డ పేస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ముక్కలు మంచిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాం. జీలకర్ర పొడి వేస్తున్నాను. కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డ కూడా పేస్ట్ పట్టినాను. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇవన్నీ వేసినాము కదా, ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. మంచిగా కలిసేటట్టు అంతా మంచిగా కలిపేసుకుందాం. అంత ముక్కలకు మంచిగా పట్టాలి, కలిపేసుకుందాం. చూడండి, అంత మంచిగా ముక్కలు పట్టేసిన. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం, మంచిగా పడతాయంట. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను, తాలింపు వేసుకుందాం. ఇప్పుడు 4-5 పావులు వేసుకోవాలండి ఫిష్ కర్రీ చేయబట్టి. ఆయిల్ ఎక్కువ వస్తే కూర టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 బగారాకు వేసేసుకుందాం. మంచిగా 2 లవంగాలు వేస్తున్నా, 2 దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేస్తున్నాం. ఇప్పుడైతే చింతపండు అవి కలిపి వండేదాన్ని కర్రీ, ఇవాళ వేరే వండుకున్నాను. మంచిగా పెట్టినాక కొంచెం లైట్ వేసుకుందాం పసుపు. మనం అందులో వేసినాం కదా చేపలల్లో, కొద్దిగా లైట్ వేసి చూడండి. మంచిగా ఉల్లిగడ్డ కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు చేపలు వేసుకుందాం. చేపలు కొద్దిగా మంచిగా మగ్గినాక మగ్గనియాలి, చాలా బాగుంటాయి ఆయిల్లో. మంచిగా అడుగు అంటకుండా ఇలా కలిపేసుకోవాలి. మంచిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాం, కొద్దిగా ఉడికే వరకు. ఇప్పుడు మనం అవి ఉడికే వరకు కొంచెం చింతపండు నానబెట్టాక కొంచెం చింతపండు రసం పిండేసుకుందాం. చూడండి, చాలా బాగా ఉన్నాయి. మంచిగా ఏ ముక్కకు ఆ ముక్కకు మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూద్దాం. మంచిగా ఉడికిపోయింది చేపలు. ముక్క ఏ ముక్కకు ఆ ముక్కకు మంచిగా ఉంది. చూపిస్తాను చూడండి. మంచిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.